ఈగల్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఆ ఈగల్లోనే మనకి ఆపరేషన్ వజ్రప్రహార్ అని, లేకపోతే ఆపరేషన్ గరుడ అని, ఆఖరికి కొన్ని డ్రగ్స్ మెడికల్ షాప్స్లో జరుగుతున్న డ్రగ్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని ఆపరేషన్ గరుడ అని ఏర్పాటు చేసుకుని అన్ని మెడికల్ షాప్స్లో కూడా మనం ఈరోజు అప్పుడు ఒక వాళ్ళందరూ కూడా రైడ్ చేసి చాలా మెడికల్ షాప్స్ని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా గమనించాలి. వీటితో పాటు మనకి ఏఎస్ఆర్ జిల్లా నిజంగా పెద్ద అచీవ్మెంట్ అండి. ఈగల్లోని జీరో కల్టివేషన్. నిజంగా నేను ఒక 6 months బ్యాక్ జీరో కల్టివేషన్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిజమా 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 అంటే నేను 10 సార్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేదాన్ని, నిజమేనా అండి అని. అంటే నేను నా నోటి నుంచి ఒకటి బయటకు వచ్చేటప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. సో నిజంగా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తే ఈగల్లోని ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్. ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్ ఇస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలకి మీరు ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే కనుక జైలు పాలవుతున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ అని చెప్పి దగ్గర 40,000 కంటే ఎక్కువ ఈరోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏదో ఈగలకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళనో గాంజా వాళ్ళనో ఏదో పట్టుకున్నాం అన్నది కాకుండా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఈరోజు ఈగల్ టీం పనిచేస్తా ఉంది. అంటే దగ్గర 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా ఈ రోజు ఆస్తులు జప్తు చేశాం. అంటే ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది? ఈ రోజు ఏదో మేము ట్రాన్స్పోర్టేషన్ దొరికింది, లేకపోతే గాంజా పెంచారు, మేము పట్టుకున్నాము, వాళ్ళ మీద కేసులు పెట్టేశాము, మాకు ఇంకేం సంబంధం లేదన్నట్టుగా మేము వ్యవహరించట్లే. రూట్ కాజ్ అని ఆలోచించుకున్నాము. ఆ రూట్ కాజ్ ని బేస్ చేసుకుని అక్కడి నుంచి దీన్ని నిర్మూలించాలనుకున్నాము. అందుకు ముందుగా కల్టివేషన్ క్లోజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు పెద్ద బిగ్ టాస్క్. ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏఎస్ఆర్ జిల్లా, మిగతా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకి సంబంధించి ఒక మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి దారులు ఉన్నాయి వెళ్ళడానికి అని అడిగితే అరౌండ్ 50 to 60 దారులు చూపించారు నాకు, రోడ్డు మార్గాలు. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను. 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా అని అడిగాను. సీసీటీవీ కెమెరాస్ లేవు. మరి సీసీటీవీ కెమెరాస్ లేకుండా చెక్ పోస్ట్ పెట్టుకుని ఏం చేద్దామని మళ్ళీ ఏంటి 50 నుంచి 60 రూట్లు ఉంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఏం జరిగింది? సో దాని మీద పర్టికులర్ గా దృష్టి పెట్టుకుని ప్రతి రోడ్లోని కూడా ఈరోజు చెక్ పోస్ట్ విత్ సీసీటీవీ కెమెరాస్. అక్కడ ఒక 24/7 పనిచేసే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా కూడా ఎక్కడ వచ్చినా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈస్ట్ గోదావరి దాటి బయటకు రాకుండా నియర్ బైనే మాక్సిమం ఎన్ని కేజీల గంజా అయినా, ఎన్ని కేజీల డ్రై గంజా అయినా ఇమీడియట్ గా పట్టుకొని ఈ రోజు 18th కూడా ఐ థింక్ మా ఐసీ గోపీనాథ్ జెట్టి గారు కూడా అన్నారు విశాఖపట్నంలో కొంత గాంజా మనం నిర్మూలించాలని, దాని మీద కొంచెం అది డిస్మైల్ చేయాలని చెప్పి. అంటే ఇలా ప్రతి 3 months ఒకసారి 4 months ఒకసారి లాట్స్ ఆఫ్ గాంజాని కూడా మీ రోజు అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఇదే విధంగా చాలా ఇప్పుడు పిట్ ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా 123 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీసీ నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. వీటిలోని కూడా ఈగలకి సంబంధించి ఒక రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నేను మా రాష్ట్రంలో అందరు ఎస్పీలని కూడా ఈ వేదిక మీద నుంచి నేను అభినందించాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలోని కూడా ప్రతి ఎస్పీ కూడా ఏదో ఒక విధంగా తను ఇన్నోవేటివ్ గా ఆలోచించుకొని డ్రగ్స్ మీద ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరం ఉంది, సంకల్ప ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ మన గోపీనాథ్ జెట్టి గారు అభ్యుదయం అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని 200 మంది పోలీసులు ఇంట్లోకి కూడా వెళ్లకుండా దగ్గర 53 రోజులు 63 రోజులు 1000 కిలోమీటర్ల పైగా సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రతి విలేజ్ లోని. అదేవిధంగా ఈ రోజు డ్రగ్స్ మీద దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో 5 మహిళా పోలీసులు దగ్గర 30 రోజులు ఇళ్లకు కూడా వెళ్లకుండా, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రతి విలేజ్ వెళ్ళి దగ్గర 200 పైన కిలోమీటర్లు వాళ్ళు సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలా ప్రతి ఒక్క ఎస్పీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ డ్రగ్స్ మీద, డ్రగ్స్ నిర్మూలనకి, అదేవిధంగా గాంజా నిర్మూలనకి ఆ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కొంతమంది అయితే నైట్ హాల్ట్ చేస్తున్నారు, పల్లె నిద్ర కూడా చేస్తున్నారు కొంతమంది ఎస్పీస్ అయితే. సో నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాలి. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఈరోజు అంటే మీకు తెలుసు మనకి ఈ డ్రగ్స్ విషయంలోని కూడా మనకి అరౌండ్ మనకి 343 మంది అంతర్రాష్ట్ర వలసదారులు కూడా ప్రొఫైలింగ్ చేయడం జరిగిందండి. దగ్గర 2366 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది.
58,674 కేజీల గాంజా కూడా ఈరోజు జప్తు చేయడం జరిగింది. 996 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 6,122 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈగల్కి సంబంధించిన మొత్తం ఒక డేటా అండి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సైబర్ క్రైమ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సైబర్ క్రైమ్కి కారెవరు అతీతుడని. అందులోని మనకు వెళ్ళిపోవడానికి మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా అవ్వచ్చు, నా పక్కన కూర్చున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. ఈరోజు పరిస్థితులు అలా అయిపోయినాయి. ఎందుకంటే ఎవడు ఏ టైంలో ఏది క్లిక్ చేయమంటారో తెలియదు, మన మొబైల్లోకి ఏది పంపిస్తారో తెలియదు. సో ఇది ఒక మెయిన్ మనకి ఇప్పుడు గాంజా ఎంత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఎలాగ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, డిజిటల్ అరెస్టులు చేస్తామని చెప్పడం, ఓవరాల్గా ఒక సైకలాజికల్గా వాళ్ళని ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళటం, లేకపోతే ఆశ చూపించడం. ఈరోజు చూసుకుంటే ఈ లాస్ట్ కరోనా టైంలో మ్యాక్సిమం ఇది చాలా ఎక్కువగా పెరిగింది. చాలా మంది పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 5,000 ఇస్తాను, 10,000 ఇస్తానని చెప్పి ఈ చిన్న చిన్న యాప్స్ బయటకు వచ్చి ఫైనాన్స్ చేస్తామని చెప్పి వాళ్ళ డేటాని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ డబ్బులకి వడ్డీల మీద వడ్డీ వేసి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మొబైల్లో వీళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ని కానీ వాళ్ళ ఫొటోస్ని కానీ మార్ఫింగ్ చేసి బయట పెడతాను చేస్తే చాలా మంది సూసైడ్లు చేసుకున్న సందర్భం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్లో కూడా ఎక్కువ మంది విక్టిమ్స్ ఎవరున్నారా అంటే హైలీ ఎడ్యుకేటెడ్, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్లు అంటారు. మొన్న రీసెంట్గా నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక విజయవాడలో ఒక పెద్ద ఆయన డబ్బులు వేయడానికి వెళ్తే ముందు బ్యాంకర్ అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వద్దు అని చెప్పారు. ఇది నిజంగా డిజిటల్ అరెస్ట్, మీకు సైబర్ క్రైమ్ వాళ్ళు వద్దండి అని చెప్తే ఆయన ఆ రోజు బయటకు వచ్చి ఆ భయాన్ని తట్టుకోలేక నెక్స్ట్ డే వేరే బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టేశాడు, దగ్గర 80 లక్షలు. మళ్ళీ 2 రోజులు బ్యాక్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. మేము అతను వార్న్ చేశాం, ఇవ్వద్దు, చెయ్యొద్దు అని చెప్పి. అయినా కూడా ఆయన భయపడి మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో నిజం చెప్పలేక మళ్ళీ బ్యాక్ వచ్చిన పరిస్థితి. అంటే ఇటువంటి చాలా సైబర్ క్రైమ్లో కూడా చాలా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి అన్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు దానికన్నా మించి ఈరోజు ఒక సైబర్ వార్ రూమ్ ఒకటి క్రియేట్ చేయాలనేది గవర్నమెంట్ తాలూకా నిర్ణయం. ఈ సైబర్ వార్ రూమ్లోని కూడా ప్రత్యేకంగా మన ఫినాన్స్ సంబంధించి బ్యాంకర్స్ కానీ, అదేవిధంగా టెలికామ్ ఆపరేటర్స్, ఇన్వెస్టిగేటర్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కూడా ఒకే రూఫ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక సైబర్ వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆ సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మ్యాక్సిమం ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గించుకోగలుగుతాం. ఇప్పటికీ దగ్గర మనకి మ్యాక్సిమం 247 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగిందండి. మనకి సైబర్ హెల్ప్ లైన్ కూడా 1930 24/7 పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది ఇష్టానుసారంగా ఇటువంటి పోస్టులు పెట్టినా కూడా, కొంచెం అన్యూజువల్ పోస్టులు ఏదైనా పెట్టినా కూడా వాటన్నిటిని కూడా 8,000 కంటే ఎక్కువ చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్లు కూడా తొలగించడం కూడా జరిగింది. ఇంకా దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక యాక్ట్ను కూడా తీసుకురావాలని గౌరవ లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని, సోషల్ మీడియా మీద ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా యూసేజ్కి ఒక ఏజ్ ఒక పారామీటర్ పెట్టాలనే ఆలోచనలో మేమందరం ఉన్నాం. దానికి కూడా అందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితులు మన అందరికీ కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు అంటే ఇందాక నేను చెప్తూ మర్చిపోయా, ఈ శక్తి టీంకి సంబంధించి మొన్న రీసెంట్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. శ్రీకాకుళంలో ఒక కేసు అయింది మొన్న రీసెంట్గా. అది లిటరలీ చెప్పాలంటే నేను పేపర్లో చదివింది పరువు హత్య అని. అంటే అమ్మాయి కూడా వాట్సాప్లో ఒక శక్తి వాట్సాప్ నెంబర్కి తను వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో తీసుకొని పంపించిన తర్వాత ఆ రోజు అమ్మాయి హత్య అని చెప్పడానికి కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి రీసెంట్గా విజయవాడకి ఒక బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగిని నైట్ ఆటోలో వెళ్తుండేటప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడే సందర్భం. ఎందుకంటే ఆటో డ్రైవర్ కొంచెం మిస్బిహేవ్ చేసేదానికి కానీ కొంచెం ఎక్కువ డబ్బులు అడిగేదానికి పరిస్థితిలో ఉంటే ఆ సేఫ్ జర్నీ యాప్ని కనుక ప్రెస్ చేసిన వెంటనే నియర్ బై మంగళగిరి పోలీసులు వాళ్ళని ట్రేస్ చేసి వాడిని పట్టుకుని రెస్క్యూ చేసిన సందర్భం. అదేవిధంగా 23కు పైగా సూసైడ్లు మేము ప్రివెంట్ చేయగలిగాం, ఆపగలిగాం. ఆటోమేటిక్గా మొన్న రీసెంట్గా తెలుసు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి డిఎస్సిలోని ఈరోజు అమ్మాయి వన్ ఆఫ్ ద టీచర్, అమ్మాయి టీచర్ ఉద్యోగం కూడా చేస్తుంది. అలాంటి డిఎస్సి మీద చాలా మంది బుర్ర చెల్లుతున్నారు, అది పక్కన పెట్టండి, అది మళ్ళీ డివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈరోజు టెక్నికల్ బేస్ చూసుకుంటే అండి, ఈరోజు ఎందుకు మేము ఇంత ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతున్నామని చెప్పడానికి టెక్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఈరోజు సీసీటీవీ కెమెరాస్ కానీ, ఒక పక్క డ్రోన్స్ యూసేజ్ కానీ, ఒక పక్క మీకు మొన్న 2025 జూన్ జూలైలో అనుకుంటా ఒక హ్యాక్థాన్ కూడా పెట్టి, గుంటూరులో ఒక హ్యాక్థాన్ కూడా పెట్టి చాలామంది ఇన్వెంటర్స్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా, ఇన్నోవేటర్స్ అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇంతకు ముందు యాక్చువల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ట్రస్ట్ ఎలా క్రియేట్ అయింది, ఈరోజు ట్రస్ట్ ఎలా ఉందని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అత్యవసర కాల్స్ స్పందన ఇంతకుముందు 2024లో 30 నిమిషాలు ఉంటే ఇప్పుడు మే 2026 నాటికి 10 నిమిషాల కంటే తక్కువ అయింది ఈరోజు. ఎమర్జెన్సీ అంటే ERSS, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్కి సంబంధించి. అదేవిధంగా ఈరోజు యాక్షనబుల్ కాల్స్ చూసుకుంటే 2024లో 4,35,159 కాల్స్ వస్తే ఓన్లీ యాక్షనబుల్ అందులో 1,300 మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 4,90,110 కాల్స్ ఉంటే 2025లో అందులో యాక్షనబుల్ 2,58,161 పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద పబ్లిక్కి వచ్చిన ట్రస్ట్ అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలి. ఈరోజు మీకు ఇందాకే చెప్పానండి, మళ్ళా 14,500 సీసీటీవీ కెమెరాస్తో పాటు కమ్యూనిటీని కూడా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి ఒక 70% లక్షకు ఒక 70,000 సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ఇన్స్టాల్ చేసుకోవడం కానీ, ఈరోజు ఎంప్లాయీస్ సర్వీస్ రిజిస్టార్ని 97.47 ఆన్లైన్ చేయటం కానీ, ఈవెన్ దో ఇంటర్నల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుందండి. గవర్నమెంట్లు వస్తుంటాయి, మారుతుంటాయి, కానీ సిస్టమ్ అనేది వెళ్తూ ఉంటేనే పబ్లిక్కి మనం సర్వీస్ చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు తీసుకొచ్చి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంది కాబట్టి అమరావతిని నాశనం చేయాలని, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని నాశనం చేసేయాలనుకుంటే ఎలా అవుతుంది? ఆ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, పెద్ద ల్యాబొరేటరీ వస్తే ఈరోజు మనం చూస్తే మళ్ళా తిరిగి దాన్ని మేము రినోవేట్ చేసి రీబిల్డ్ చేస్తున్నాం దాన్ని. ఇంతకుముందు అది కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మేము పనిచేసేవాళ్ళం. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు 5 ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ రీజనల్ వైజ్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, తిరుపతి. అదేవిధంగా ఇప్పుడు మంగళగిరి ఫోరెన్సిక్ కూడా తాత్కాలికంగా టెక్ టవర్ అమరావతి ప్రాంతంలో ఈరోజు ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు మనకు చూసుకుంటే 96% పరిష్కార రేట్ ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి. జనవరి నుండి మే వరకు మధ్యకాలంలో 7,793 కేసుల్లో 7,513 కేసులు ఈ రోజుకి పరిష్కరించబడ్డాయి. అంటే ముఖ్యంగా అత్యాచార కేసులు కానీ, హత్య కానీ, పోక్సో కానీ ఇలాంటి విషయాలు చాలా ఇమీడియట్గా, విపత్తుల్లో కానీ చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో మొన్న బస్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ యాక్సిడెంట్ ఆ టైంలో నేను వెళ్ళాను అక్కడికి. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అసలు ఎవరిది ఏ బాడీయో కూడా తెలియదు. అన్ని లిటరల్గా చూస్తే ఆ మంటల్లో కాలిపోయి నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటిది వాళ్ళని 48 అవర్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి DNA టెస్టులు చేసి 48 అవర్స్లో వాళ్ళని అప్పచెప్పిన సందర్భం కూడా. అంటే ఒక్కొక్కసారి చాలా మంది అన్నారు, మేడం వారం రోజులు అవుతుందేమో, 10 రోజులు అవుతుందేమో అని. కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, పోక్సో కేసుల్లో కానీ ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరుగుతున్నాయంటే ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్న ఎఫెక్టివ్ వర్క్, వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నానండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి రీసెంట్ ఇన్నోవేషన్స్ని మన FSLలో చాలా తీసుకొచ్చాం. వాటిలో భాగంగానే ఈరోజు ఈ బ్లాక్ చైన్ ఆధారిత వర్క్ ఫ్లో అని కానీ, మ్యాక్సిమం SDPO లెవెల్ నుంచి కూడా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కాకుండా మనందరికీ తెలిసి ఇప్పుడు మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న యాక్సిడెంట్లు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి రోడ్ సేఫ్టీ విభాగం, R&B డిపార్ట్మెంట్ విభాగం కూడా కలిపి దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని హాట్స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ కింద 710 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాటికి తగ్గట్టుగా అక్కడ ప్రికాషనరీ మెథడ్స్ అన్ని తీసుకొని ఇప్పుడు మ్యాక్సిమం ఈ రోడ్ యాక్సిడెంట్లు కూడా తగ్గించే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. దీనిలో భాగంగానే ఈ మధ్య కాలంలోని కూడా యాక్సిడెంట్లు కూడా కొంచెం తగ్గినాయని చెప్పడానికి, అంటే మరీ నేను హెవీగా తగ్గినాయని చెప్పట్లేదు, లాస్ట్ కంపేర్ విత్ ఇప్పుడు కొంచెం మనకి తగ్గినాయని చెప్పడానికి కూడా మేమందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో వర్క్ చేయాలని మాత్రం రోడ్ సేఫ్టీ విషయంలో ఇది భాగస్వామ్యంతో, డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో జరుగుతాయి కదా, NIC, NHA, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో ఈ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని దీని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నామని చెప్పడానికి హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇది మనకి రోడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించి. ఈరోజు మీ అందరికీ తెలియాలి, మనకి SPF ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీ అందరికీ తెలుసు.
ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇంతకు ముందు ఇప్పుడు మనం చూస్తుంటే ఇంచుమించుగా ఏ డిపార్ట్మెంట్ అయినా మన డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వాలి, కానీ ఎస్పీఎఫ్ ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చింది. సో దాంట్లో భాగంగా 269 కోట్ల రూపాయలు ఒక ఆదాయాన్ని ఆర్జించే ఎస్పీఎఫ్ అది. యాక్చువల్గా మనకి ఆవిర్భావ దినోత్సవాలు కూడా 2025 నుంచి స్టార్ట్ చేసాం. దగ్గర చూసుకుంటేనండి యూనిఫామ్ శైలిని మార్చాము. అదేవిధంగా 98 బ్యాచ్లో 248 మంది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్కి అప్గ్రేడ్ చేసాము జీవోఎంఎస్ నెంబర్ 96 ద్వారా. అదేవిధంగా రీసెంట్గా కూడా 2000 బ్యాచ్కి చెందిన 385 మంది కానిస్టేబుల్ని కూడా హెడ్ కానిస్టేబుల్ కింద అప్గ్రేడ్ చేసాం. అంటే సుమారుగా 25 సంవత్సరాల నుంచి వాళ్ళ కానిస్టేబుల్గానే ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్గానే ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు డిప్యుటేషన్ కోటాను కూడా రద్దు చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకే ప్రమోషన్స్ వాళ్ళని ముందుకెళ్లే విధంగా వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసాం. రాబోయే కాలంలో ఎస్పీఎఫ్ సేవలు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి, చాలా చోట్ల వాటి వినియోగం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటిని కూడా ఈరోజు మేము స్ట్రెంథెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నా డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిజన్స్, ఈ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మీ అందరికీ తెలుసండి, పెరోల్ నిబంధనల ప్రకారం మనకి కూడా ఇంతకు ముందు మనకి సంబంధించి వీటిలో పెరోల్కి సంబంధించి అండి ఇంతకుముందు నేను ప్రిజన్స్ విజిట్కి వెళ్ళేటప్పుడు చాలామంది నాతో చెప్పేది ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఎక్కడ కూడా వాళ్ళకి విడుదల చేసిన పరిస్థితి కనిపించలే. అంటే వాళ్ళకి మెర్సీ లెవెల్లోని కానీ వాళ్ళ సత్ప్రవర్తన విషయంలోని కానీ వాళ్ళని ఎక్కడ విడుదల చేసిన పరిస్థితి కనిపించలే. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 17/4/2025లో జీవోఎంఎస్ నెంబర్ 71 దగ్గర నుంచి చూసుకుంటే ఫిబ్రవరి 1 దగ్గర 17 మంది జీవిత ఖైదీలకి శిక్షాకాలాన్ని మినహాయించి వాళ్ళని జైలు నుంచి విడుదల చేసిన సందర్భం. అదేవిధంగా మళ్ళా ఇంకొక 2025 జూన్ నాటికి ఒక 3 విడుదల చేసిన సందర్భం కూడా మనందరికీ కూడా తెలియాలి. ముఖ్యంగా జైలు అన్నవి శిక్షకి సంబంధించిన ప్రదేశాలు కాకుండా పశ్చాత్తాపడడానికి, అదేవిధంగా వాళ్ళు తిరిగి ఒక మామూలు జనజీవన స్రవంతిలోకి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్లేదానికి ఉపయోగపడేట్టుగా జైలు శాఖలను కూడా మేము ప్రక్షాళన చేస్తున్నాం. చాలా దురదృష్టం ఏంటంటే నేను ప్రిజన్స్ నేను విజిట్ చేసే పరిస్థితిలో ప్రిజన్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ లేవు లాస్ట్ 5 years కూడా. అంటే ఎవడైనా పారిపోయినా కూడా ఎలా పారిపోయాడు, ఎందుకు పారిపోయాడు కూడా తెలియదు మనకి. కానీ ఈరోజు ప్రతి చోట కూడా మళ్ళా గౌరవ మా హోమ్ సెక్రటరీ గారు ఆయన ఇన్ఛార్జ్ ఇంతకుముందు కూడా ఆయన చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి జైలుని ప్రక్షాళన చేయడం జరిగింది. వాళ్ళని కూడా బయటకు వచ్చేసరికి ఒక స్కిల్ డెవలప్ చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇవన్నీ కూడా మనం చేసుకోవడమే కాకుండా ఈరోజు ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో కూడా లాస్ట్ 5 years నుంచి కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేవు. కానీ సుమారుగా మేము సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి జైలు సూపరింటెండెంట్ వరకు చూసుకుంటే 173 మందికి ఈరోజు ప్రమోషన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈ ప్రిజెన్స్ ద్వారా కూడా రియల్ టైం డిజిలేషన్ చేసి ఆ పాత నేరస్తుని గుర్తించడానికి కానీ ఒకవేళ పెరోల్ మీద ఎవరైనా బయటికి వెళ్ళి ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే వాళ్ళు ఏదైనా చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని ట్రాకింగ్ సిస్టమ్ కానీ, అంటే పెరోల్ మీద బయటికి వెళ్ళి 4 రోజుల్లో మళ్ళీ బ్యాక్ వచ్చిన మధ్యకాలంలో అతను ఎటువంటి తప్పు చేయకుండా ఉండటానికి కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూడా మేము మా సర్వేలెన్సెస్లో పెట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మన ప్రిజన్స్ డిపార్ట్మెంట్ చాలా అంటే ఇప్పటికే మ్యాక్సిమం ఈ పెట్రోల్ బంక్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళు ఒక ఇన్నోవేటివ్గా వాళ్ళని ముందుకి నడిపించి వాళ్ళ ఆదాయార్జనకి కూడా అనేకమైన ఏర్పాట్లు చేయటం, వాళ్ళు విడుదలయ్యే బయటకు వచ్చే సమయానికి వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పొజిషన్కి తీసుకురావడం అనేది జైలు శాఖ చేస్తున్న పరిస్థితి. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇప్పుడు డ్రగ్స్ కానీ గాంజా కానీ వీళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్కి వేరే హాస్పిటల్స్ కాకుండా ఓన్లీ జైలులోనే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక డాక్టర్ని అక్కడే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఈరోజు మేము చేస్తున్నాం. ఇవన్నీ కూడా లీగలైజ్ చేశామండి. ఇది మనకి 1950లోని ఉన్న ఒక యాక్ట్ని రద్దు చేసి మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023ని మొన్న రీసెంట్గా కూడా మేము ఆమోదించడం జరిగింది. ఇది కూడా మీ అందరికి దృష్టిలో పెడుతున్నాం. ఇదే కాకుండా మనకి ఫైర్ సర్వీసెస్, మీ అందరికీ తెలుసు ఫైర్ సర్వీసెస్ సేవలు ఎలా ఉంటాయో. మన బుడమేరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీరందరూ కూడా కళ్ళతో చూశారు, మీరందరూ కూడా అప్రిషియేట్ చేసిన సందర్భం. అంటే దగ్గర బుడమేరు టైంలో 74,000 కంటే ఎక్కువ ఇళ్ళకి శుభ్రం చేయడమే కాదు, దగ్గర 325 కిలోమీటర్ల రహదారులను కూడా క్లీన్ చేసిన పరిస్థితి. అంటే ఈరోజు హ్యాపీ టు సే
అండ్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. 15వ ఆర్థిక సంఘం నుంచి దగ్గర దగ్గర 252.92 కోట్లని 100% యూటిలైజ్ చేసుకొని దగ్గర దగ్గర 111 అగ్నిమాపక వాహనాలు కానీ, 50 పడవలను కానీ, రోబోటిక్ డ్రోన్స్ కానీ, క్యూఆర్వీస్ కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేశాము. రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా అక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక ఫైర్ టెండర్ వెహికల్ లేదండి, ఒక్క ఫైర్ టెండర్ వెహికల్ లేదు. మరి వచ్చిన ఈ MOPF కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ కానీ ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. సో ఈ రకంగా మేమందరం కూడా చేసుకున్నాం. మీకు తెలుసు మోంతా తుఫాన్ టైంలో కానీ ఈ మధ్య ఏ తుఫాన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి NDRF SDRFలతో పాటు ధీటుగా ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి పనిచేయడం. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేయడం, పబ్లిక్ ట్రస్ట్ని కూడా వాళ్ళందరూ కూడా గెయిన్ చేయడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ని కూడా సవరణ చేయడంలో కీలక పాత్ర వహించాం. 27 సంవత్సరాల తర్వాత ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017ని ఈరోజు 2000 అంటే కొంత అస్పష్టత ఉంటే అవన్నీ కూడా తొలగించే పరిస్థితి కూడా వచ్చింది. ఆన్లైన్ ద్వారా ఫైర్ అటెండెన్స్ సర్టిఫికేట్స్ని కూడా FACSని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రతిదీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని MAUD పోర్టల్లో అనుసంధానించబడి NOCలని కూడా ఆన్లైన్ NOCలని కూడా ఇమీడియట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వాళ్ళకి జస్ట్ ఒక కాల్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు వితిన్ 15 to 20 minutes వాళ్ళు వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. రీసెంట్గా జరుగుతున్న ఈ టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీస్లో జరుగుతున్న ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని శివకాశి కూడా రీసెంట్గా ఒక టీం వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన నివేదికను ఆధారంగా ఒక SOP రెడీ చేసి ఫర్దర్గా కూడా ఇలాంటి చోట్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేదానికి కూడా గవర్నమెంట్ ఈరోజు ఒక SOPని క్రియేట్ చేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వీటితో పాటు మనకి ప్రాసిక్యూషన్కి సంబంధించి ఈ నిజంగా చాలా హ్యాపీ టు సే అండి. ఇది కూడా మనకి ప్రాసిక్యూషన్కి సంబంధించి వృత్తిపరమైన సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో 124 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించడం జరిగింది. 10 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఈరోజు వీళ్ళు చేస్తున్న ఒక ఎఫెక్టివ్ వర్క్ని కారణంగా ఇందాక పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫోరెన్సిక్ మన ప్రాసిక్యూషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ సమర్థవంతంగా వాదించడం వల్ల కూడా 279 ప్రధాన కేసుల్లో, అన్ని కేసులు 279 ప్రధాన కేసుల్లో 8 మందికి డెత్ పెనాల్టీస్ అండి, 8 మందికి ఉరిశిక్ష పడింది, 148 మందికి జీవితకాల ఖైదు పడింది, 42 మందికి 20 ఏళ్ళు పైగా శిక్ష పడింది, 14 మందికి 14 ఏళ్ళ జైలు శిక్ష పడింది, ఒక వ్యక్తికి 12 ఏళ్ళు, ఒక వ్యక్తికి 11 ఏళ్ళు, 65 మందికి 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడిన సందర్భం. ఈరోజు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక సపరేట్గా వీళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వటం కానీ, వాళ్ళందరికీ కూడా బుక్స్ లాకి సంబంధించిన BNS లాకి సంబంధించిన బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రాసిక్యూషన్ని కూడా బలోపేతం చేయాలి అన్నది ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీంతో భాగంగానే ప్రతి శనివారం కూడా వీళ్ళకి ఒక కెపాసిటీ బిల్డింగ్ మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ విత్ పోలీస్. అట్ ద సేమ్ టైం శనివారం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్స్పర్ట్స్ చేత కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. కాబట్టి ఈరోజు కన్విక్షన్స్ విషయంలోనే కూడా ద బెస్ట్ వేలో మనం అందరం కూడా చేయగలుగుతున్నాం. మనందరికీ ఇది కూడా తెలుసు. ఈరోజు మనకి ఏపీ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది కొరత ఉన్నా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు చెప్పాం. దానిలో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ 6,000 మందికి పైగా పోలీసుల్ని ఎక్కడా కూడా ఎటువంటి పోలీస్కి సంబంధించి అంటే చాలా మంది కోర్టులో కేసులు వేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు, అయినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మా టీం అంతా కలిపి పోలీస్ రిక్రూట్మెంట్ చేయటంలో నిజంగా సఫలీకృతమయ్యాం. అంటే దగ్గర దగ్గర 6,000 మంది నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ పోస్టులు 5 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా వాళ్ళందరికీ కూడా చాలా మంచి వాతావరణంలో వాళ్ళందరూ కూడా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవటం నిజంగా ఇట్స్ వెరీ అంటే నేను ఆ రోజు ప్రత్యేక సాక్షిని. ప్రతి ఒక్కరి కళ్ళల్లోని ఒక ఆనందం ఏంటి ఏదో సాధించాము అన్న ఒక భావన. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అక్కడ నుంచొని పెడితే ఒక పోలీస్ అబ్బాయి కానిస్టేబుల్ కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని మా ఊరికి రోడ్డే అండి అని అడిగాడు, ఒక గిరిజన యువకుడు. అంటే ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఆ రోజు మేము చూసాము. వాళ్ళకి అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఒక ట్రైనీ లేడీ కానిస్టేబుల్ సార్ స్టైఫండ్ పెంచండి సార్ అని ఒక మాట అడిగితే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న 4,000 రూపాయల స్టైఫండ్ని 12,000 రూపాయలు ఆన్ ద స్పాట్ అనౌన్స్ చేసి
ఈరోజు వాళ్ళందరికీ కూడా ద బెస్ట్ ఫుడ్ని కానీ అకామిడేషన్ని కానీ వాళ్ళు అక్కడ ట్రైన్ అవ్వటానికి ద బెస్ట్ మెథడ్స్ని కూడా ఉపయోగించుకునే దానికి ఈరోజు అదంతా యూజ్ అవుతుంది. దానికి దగ్గర 7.5 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా వెచ్చించడం కూడా జరిగింది. ఇదే కాకుండా డిపార్ట్మెంట్ వైజ్గా చాలా ప్రమోషన్స్, ఇందాకే అడిగాను, చాలా ప్రమోషన్స్ ఫైల్స్ వస్తున్నాయి. ఎప్పటి నుంచి పెండింగ్ ఉండిపోయినాయి అండి ప్రమోషన్స్ అన్ని అంటే? చాలా రోజులు బట్టి ఇంచుమించు 5 ఇయర్స్ బట్టి మాకు ఎక్కడ చేయలేదండి అంటే ఓన్లీ మా డీసీపీ గారి ఆఫీస్ దగ్గర నుంచే దగ్గర 555 ప్రమోషన్లు ఇచ్చాం. అంటే మీరు గజెట్ ఆఫీసర్ క్యాడర్ నుంచి 5,500 పైగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందాకే చెప్పాను, ఎస్పీఎఫ్లో దగ్గర 400 ప్రమోషన్స్. ఇవి కాక అగైన్ మనకి జైల్స్ దగ్గర నుంచి 173 ప్రమోషన్స్, ఏపీఎస్పీలో 913 ప్రమోషన్స్. అంటే చాలామంది నా దగ్గరికి వస్తారండి, అమ్మా మా పిల్లలు అడుగుతున్నారమ్మా ఇంక ఇలాగే రిటైర్డ్ అయిపోతావా అని. అప్పటి నుంచి మొదలు పెట్టాం. అసలు ఎందుకు ప్రమోషన్స్ అన్నీ ఆగినాయి, వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో నిజంగా డిపార్ట్మెంట్ అయితే చాలా ఎఫెక్టివ్ వర్క్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను అప్రిషియేట్ చేయాలి. ఈరోజు జాతీయ స్థాయిలోని ఏపీ పోలీసులకి లభించిన గుర్తింపు కూడా చూసుకుంటే నాట్ గ్రిడ్లో మొదటి స్థానం ఉందండి. ఇప్పుడు నాట్ గ్రిడ్ సెర్చ్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ ఈరోజు మనం చేజిక్కించుకోవడం కూడా నిజంగా శుభపరిణామం. దీనికి కూడా స్పెషల్గా వాళ్ళు అభినందిస్తున్నాం. అదేవిధంగా మనకి ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్లో ఆక్టోబస్ లోని ఫస్ట్ ప్లేస్ వచ్చింది మనకి. ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ మీట్లో ఒక ఫస్ట్ ప్లేస్ మనం సాధించుకోవడం. అన్నిటికన్నా మించి ఈగల్లో మనం ఏదైతే ఎస్ఓపి మనం చేస్తున్నామో దాన్ని మిగతా స్టేట్స్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఒకానొక సందర్భంలో గాంజా ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ టీం, పోలీస్ డిపార్ట్మెంట్ టీం ఏ రకంగా పనిచేస్తుందని మిగతా స్టేట్లన్నీ కూడా ఎదురు చూసి మన ఎస్ఓపిని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నిజంగా నేను ఈగల్ టీంకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లో మనకి ఎన్సీబీ గుర్తించింది గంజా రహితం చేయడానికి, సాగుని నిర్మూలించిన దాంట్లో. అదేవిధంగా ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కానీ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్లో కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీంని వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళ ప్రజెంటేషన్ కూడా మనల్ని ప్రజెంటేషన్ ఇవ్వమంటే చాలా సందర్భాల్లో మా ఐసీ గారు కూడా వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఎంఓపిఎఫ్ నిధులు, ఇది చాలా, ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి అంటే బడ్జెట్ అవసరం. స్టేట్ లెవెల్లో ఎంత బడ్జెట్ మనం ఉపయోగించుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క బడ్జెట్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటేనే మనం ఫర్దర్గా ముందుకెళ్ళగలం. అంటే సుమారుగా ఏడాదికి 45 కోట్లు, అంటే దగ్గర 19-24 మధ్యకాలంలో 181.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇస్తే అందులోని అసలు ఏది కూడా యూజ్ చేయకపోతే గత 2 సంవత్సరాల్లో 168.45 కోట్లు కేంద్ర నిధుల నుంచి తీసుకొచ్చుకొని ఈరోజు చాలా మనం టెక్ బేస్ కానీ మనం ఇన్నోవేషన్స్కి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి యూజ్ చేసుకున్న సందర్భం. అంటే ఇందాకే మీకు చెప్పాను, కనీసం సీసీటీవీలు కూడా రిపేర్ చేయాలి అన్న తపన లేదు ఆ గవర్నమెంట్లో. కానీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మేము ఈరోజు చాలా పెద్ద ఇష్యూ కింద తీసుకొని వాళ్ళన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు మనకి డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, స్మార్ట్ టార్గెటింగ్ ఫైర్ ప్రాక్టీస్ సిస్టమ్స్ కానీ, మనకి పోలీస్ ట్రైనింగ్స్కి సంబంధించి ఫ్లీట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి కానీ, పీటీఓ కొరకు ఫ్లీట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ, ఆర్ఎఫ్ఎస్ఎల్కి కానీ, సైబర్ ఫోరెన్సిక్కి కానీ, నెక్స్ట్ ఎమ్యునేషన్ అండ్ వెపనరీ ప్రొక్యూర్మెంట్కి కానీ, వీటన్నిటికీ కూడా యూజ్ చేసుకునే పరిస్థితులు కనిపించినాయి. ఇదే కాకుండా రీసెంట్గా మీ అందరికీ తెలుసు మా డీజీపీ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్టిట్యూషనల్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఆఫ్ స్టేట్ పోలీస్ వచ్చింది. బేస్డ్ ఆన్ పాస్పోర్ట్ వెరిఫికేషన్లో కూడా మొన్నే ఒక అవార్డు కూడా వచ్చింది. మా డీసీపీ గారు కూడా అది వెళ్ళటం కూడా జరిగింది. అంటే ఓవరాల్గా ప్రతి ఒక్క మన డిపార్ట్మెంట్లో మనం పనిచేసుకుంటూనే ఈరోజు ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి ఈ ఎక్కడ కూడా క్రైమ్ రేట్ని తగ్గించాలి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మొన్న నేను సింగపూర్ వెళ్ళాను సార్. సింగపూర్ వెళ్ళి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము దృష్టి పెట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని వచ్చాం. అఫ్ కోర్స్ అక్కడ 60 లక్షల మంది జనాభా, కానీ అక్కడ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే నిజంగా మొన్న ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా మీకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఉన్నది 40,000 మందే ఉన్నాం, కానీ మాకు పోలీసింగ్ చేసేది 60 లక్షల మంది అని చెప్పి అక్కడ గర్వంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పాడు. అంటే ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఒక దగ్గర తప్పు జరుగుతూ ఉంటే
కొన్ని సందర్భాల్లో ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లోనో లేకపోతే ఫేస్బుక్లోనే పెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ అదే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా రెస్పాన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే వాటితో పాటు వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే బేస్ చేశారు. మొన్న రీసెంట్గా లోకేష్ బాబు గారు అన్నారు రష్యా కూడా ఈ క్రైమ్ తగ్గించడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ కింద మనకి అందరికీ తెలుసు. ఒకసారి మన టీం వెళ్ళాలమ్మా, వెళ్ళి మీ టీం కూడా చూడండి అని చెప్పారు. అంటే డిఫరెంట్ వేస్లో మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని అదే ఆంధ్రప్రదేశ్కి అడాప్ట్ చేసుకొని క్రైమ్ని ఏ రకంగా తగ్గించాలి టెక్నికల్ బేస్గా అన్నది కూడా మేము దృష్టి పెట్టాం. ఇంకొక ప్రత్యేకమైన విషయం, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎస్పీతోని ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జస్ట్ ఎన్నిసార్లు కూర్చున్నారో నాకు తెలియదు. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాల వారీగా ఉన్న ఎస్పీస్ని అందరినీ పిలిపించి ఒక రివ్యూ చేసి వాళ్ళతో పాటు భోజనం చేసి వాళ్ళ కష్టం సుఖం మాట్లాడి వాళ్ళకి ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో వాళ్ళు పని చేసుకునే దానికి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఏ స్టేట్లో జరుగుతుందండి ఇలా? ఏ స్టేట్లో జరుగుతుంది ఇలా? ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక కలెక్టర్ని, ఎస్పీని, మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుందన్న దాని మీద ఆయన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకు గౌరవ సీఎం గారు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు.